జిలేబీ అబ్బా దాని పేరు చెప్తుంటేనే నోట్లో ఊరిలు వస్తున్నాయి. వేడి వేడి చక్కెర పాకల్లా రసం గారేటట్టు నానబెట్టిన జిలేబీని అట్లా అమాంతం ఒక్కటి తీసుకొని నోట్లో వేసుకున్నామంటే ఆహా ఎంత కమ్మగుంటుంది. నాకు ఒక్కదానికే కాదు జిలేబీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే అక్కడ ఇక్కడ చాలా జాగాల్లో చిన్న చిన్న జిలేబీలే దొరుకుతాయి, కానీ ఇగో ఇక్కడ దొరికే జిలేబీ మాత్రం ఒక్కటి కొంటే 5 మంది తినొచ్చట. దయచేసి లైన్లోనే రావాలి, టోకెన్ తీసుకోవాలి అన్నట్లు బిజీగా ఉన్న ఈడ జిలేబీలేస్తుర్రు. హగజుడుర్రి ఎంత ఎడేల్పున్నాయో. ఓ కొడక, ఒక్కడి తీసుకుంటే ఇంటోళ్ళంతా తినొచ్చు అన్నట్లుంది కదా. ఇంతకిది ఏడనుకుర్రు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాల తాజ్ మహోత్సవం అని ఓ జాతర అవుతున్నది. అక్కడ ఆ జాతరలోనే గీ జిలేబీల షాప్ నడుస్తున్నది. అట్లనే రకరకాల వస్తువులు అమ్మే దుకాణాలు అందాజా ఓ 300 దాకా పెట్టిర్రట. మన దిక్కు నుమాయిష్ లెక్క అనుకోరాదుర్రి. ఇక అన్నేమో గాని పబ్లిక్ అయితే ఎక్కువ గీ జిలేబీ బండి కాడనే బెల్లం చుట్టూ ఈగ లెక్క ముసుగుతుర్రట. మరిగా అసొంటి ఈసొంటి జిలేబీ కాదు ఇది. ఒక్క తుకుడా ఏం తక్కువ 1/2 కిలో దాకా ఉండి 5 మంది లట్ట లొట్టలేసుకుంటే తినొచ్చట. ఒక్కటి తింటే చాలు బొత్త నిండినట్లే అని ఏసినట్లే పొతం పెడుతుర్రట పబ్లిక్. ఒక్క జిలేబీ 1/2 కిలో ఉంటదని అంటుర్రు. మరిగా రేటు ఏ పాటు ఉంటదో అని అనుకుంటుర్రా. మరిగా మాల్ను బట్టి మసాలా అన్నట్టు సైజును బట్టి రేటు ఉంటది. ఒక్కో జిలేబీకి 400 వసూలు చేస్తుర్రట. రేట్ ఎక్కువైనా పబ్లిక్ కు పాయరం మాత్రం తక్కువైతలేదట అన్నట్టు అప్పుడెప్పుడో తాతల కాలంలో నాడు షురూ చేసిర్రట గీ జిలేబీ దందా. పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రులు కూడా అప్పుడప్పుడు ఆర్డర్ పెట్టుకొని తింటారట. ఏమైనా మన దగ్గర చారడంతనే ఉంటాయి జిలేబీలు. ఒకటేసారి తాటాకంత జిలేబీ అవపడితే పెద్ద ముచ్చటనే కదా అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసినోళ్ళు.